కార్మికులకు పని ఒత్తిడి తగ్గించి మానసిక ఉల్లాసానికి యోగా సాధన దోహదపడుతుందన్నారు సింగరేణి రామగుండం 1 జీఎం లలిత్ కుమార్. పెద్దపల్లి జిల్లాలోని సింగరేణి రామగుండం ఏరియాలో యోగా వారోత్సవాలు నిర్వహించింది. రీజియన్లోని గనులు, ఓపెన్ కాస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసుల్లో కార్మికులు, ఉద్యోగులకు, అధికారులకు ఈ నెల 21 వరకు యోగా శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నారు. కార్మికులు, ఉద్యోగులు విధిగా యోగా సాధన చేయాలన్నారు. అలా నంబర్స్ వైజ్గా చేయండి. రెడీ స్టార్ట్. అందరు గడ్డాన్ని ఛాతి కానించండి. ఫస్ట్ ఎడం వైపు తీసుకెళ్తూ 1 3 4 16వ తారీఖు నుంచి 21 దాకా టోటల్ సింగరేణిలో ఉన్న 11 ఏరియాలలో అన్ని గనులు మరియు డిపార్ట్మెంట్ల మీద ఈ యొక్క 6 రోజుల పాటు యోగా ఉత్సవాలను జరుపుకోవడం జరుగుతున్నది. అందులో భాగంగా ప్రతి చోట ప్రతి ఉద్యోగి, సూపర్వైజర్, ఆఫీసర్ అందరూ కలిసి ఈ యొక్క 21వ తేదీ నాడు యోగా దినోత్సవాన్ని అద్భుతంగా నిర్వహించుకోవడానికి కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. దీనిలో అందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. దైనందిక జీవితంలో మానసిక ఒత్తిడిని అధిగమించేటందుకు ఈ యోగా ఒక మంచి మందులాగా పనిచేస్తుంది. కాబట్టి సింగరేణులందరూ, కార్మిక సోదరులందరూ కూడా, యూనియన్ ప్రతినిధులందరూ కూడా, అధికారులు, సూపర్వైజర్లు అందరూ కూడా, మాజీ సింగరేణులందరూ కూడా దీన్ని మంచి రోజుగా ఒక 5-10 నిమిషాలు పనిగా పెట్టుకొని దీన్ని ప్రాక్టీస్ చేసి ఆరోగ్యవంతమైన సింగరేణులే ఆరోగ్యవంతమైన సింగరేణి సంస్థగా విరాళిల్లుతుందనే ఆశతో ఈ కంపెనీ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. కావున అందరూ కూడా దీన్ని వినియోగించుకొని ఈ ప్రాక్టీస్కి ఎలాంటి ఫీజు లేదు, ఉచితము, దీనికి ఎలాంటి ఖర్చు కూడా లేదు. కావున అందరూ ఈ 5-10 నిమిషాలు రోజు ఈ 21 జూన్ వరకు కేటాయించి అందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. రెగ్యులర్గా యోగా చేసుకున్నట్టయితే అందరికీ రెసిస్టెన్స్ పెరుగుతుంది, లంగ్స్ కెపాసిటీ పెరుగుతుంది. తర్వాత ఫ్యూచర్లో కూడా దీర్ఘకాలిక వ్యాధులు రావు. సీజనల్గా వచ్చేవంటే ఆ నీళ్ళ ప్రాబ్లం వలన, ఫుడ్ ప్రాబ్లం వలన వచ్చినా కూడా అవి 1-2 రోజుల్లో తగ్గిపోతాయి. మిగతా వాళ్ళకంటే కూడా రెగ్యులర్గా యోగా చేసే వాళ్ళకైతే ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. ఇదైతే ఖచ్చితంగా మేము చెప్పగలుగుతాము. సో మన సింగరేణి వాళ్ళు పెట్టించింది అందరూ వినియోగించుకొని ఈ 4-5 రోజులు కాకుండా అంటే ఎప్పటికీ నిత్య సాధన చేస్తూ అందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.